పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో గెలుస్తారన్న, తిరుగులేని మెజారిటీ కూటమి గెలుస్తారని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర స్వామి చేత కాలుతో తన్నించబడతాడని కూడా మీకు చెప్పిన. ఈరోజు కూడా చెప్తా ఉండా, అతను రావణ కాష్టం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే మధ్యంతర ఎన్నికలు అంటే ఏమంత అవిశ్వాసం జరిగింది, ఏమంత అవిశ్వాస తీర్మానం ఉంది, ఏమంత ఒక వ్యక్తి, ఒక రషీద్ అనే కుర్రాడు, ఒక జలాన్ అనే కుర్రాడు, ఇద్దరు ముస్లిం మైనారిటీ సభ్యులు, ఇద్దరు కూడా ఆల్రెడీ వైఎస్ఆర్సీపీలో ఉన్నోళ్ళే. వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, ఫోటోలు దిగుతున్నారు. వాళ్ళు ఒక 5-10 సంవత్సరాల నుంచి కూడా గొడవలు పెట్టుకొని పెట్రోల్ మీద వాళ్ళ బైక్ మీద ఇతను దాడి చేయడం, వాళ్ళ చెల్లిని ఇతను ఏదో అనడం, వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్లు కూడా ఆల్రెడీ బుక్ అయ్యి ఉండే స్థానికంగా కూడా వినుకొండలో. ఇవన్నీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకటి చేయాలి, రావాలి, అమ్మ మేము ప్రశ్నిస్తాం, మీకు న్యాయం చేస్తాం, మీరు చనిపోయిన దానికి మేము బాధపడుతున్నాం, డబ్బులు ఇప్పిస్తామని చెప్తాం. వచ్చి రాగానే ఇది చేసింది టీడీపీ వాళ్ళిద్దరూ వైఎస్ఆర్సీపీ అయ్యి ఉంటే, నీ కార్యకర్తలు అయ్యి ఉంటే, వాళ్ళకి పడకపోతే వాళ్ళు చచ్చిపోయినా కూడా ఒక మనిషిని విడదీసి టీడీపీలు వేస్తావా? అది ఎంతవరకు సమంజసం? అదేమన్నంటే ఫోటో దిగు, ఏమయ్యా నేను కూడా ఒక బర్త్డే చేసుకుంటా, 10 మందిని పిలిస్తే 20 మంది వస్తారు, వాళ్ళు వచ్చి నాతో ఫోటో దిగి నోట్లో ఒక కేకు పెట్టినప్పుడు నోరు మూసుకుని ఉంటాను. నేనా నోరు తెరుస్తాను కదా? నోరు తెరిగినా అది సభా మర్యాద కదా? నోరు తెరిగినా వాళ్ళు ఏమన్నా చెప్పండి, ఏమన్నా ఎమ్మెల్సీయా, జడ్పీటీసీయా, ఎంపీటీసీయా, లేకపోతే వాళ్ళు ప్రధాన కార్యకర్తలా, లేకపోతే మీ చేత సభ్యత్వం తీసుకున్న వాళ్ళు వైఎస్ఆర్సీపీ టీడీపీ అని చెప్పడానికి, లేకపోతే ఇంతకుముందు ఎక్స్ ఎమ్మెల్యేలా, లేకపోతే ఒక స్పోక్ పర్సన్సా, లేకపోతే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శులా, వాళ్ళని టీడీపీ వీళ్ళు టీడీపీ అని చెప్పడానికి వాళ్ళు చేసినటువంటి ప్రోత్సాహంగా ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి పదవి ఏంది? వాళ్ళు సామాన్యంగా ఎవరుంటే వాళ్ళ జోలికి వెళ్ళేవాళ్ళు. కాబట్టి ఆ విషయంలో కూడా వాళ్ళిద్దరూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వాళ్ళు కొట్టుకున్నారు, చనిపోయినారు. కానీ అందరం కూడా బాధపడాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఆ విధంగా కొట్టుకోవడం, చనిపోవడం, నడి రోడ్డు మీద కూడా జరగడం అనేది వాళ్ళ తల్లిదండ్రులు తీరని దుఃఖం. అది వాళ్ళు త్వరగా కోలుకోవాలని ప్రభుత్వం కూడా వాళ్ళకి మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం తప్ప, అది వచ్చేసి టీడీపీ వీళ్ళు వచ్చేసి అంటే అతను పరామర్శించాలంటే ఎన్ని పరామర్శించకూడదు. ఒక చిన్న రుజువు ఇస్తాను. మనోడు ఏమన్నా అంటే మనం ఏమన్నా అంటే అక్కడ కేకు తినిపిస్తూ ఉన్నాడు, అక్కడ లోకల్ ఎమ్మెల్యే అనుకుంటా, ఎమ్మెల్యేనో ఎవరు ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కేకు తినిపిస్తూ ఉన్నాడు. ఆ కేకు తినిపించాడంటే ఇది ఏమిటిది అన్నాడు, గుర్తుందా? ఏమిటిది అన్నాడు అంటే కేకు తినిపిస్తున్నప్పుడు వాళ్ళు మనుషులే కదా అన్నాడు. ఈరోజు చూడండి, ఇతను వచ్చి సునీల్ కుమార్ యాదవ్, ఇది బాగా చూడండి ఒకసారి. ఈవిడ వచ్చి భారతీ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి. వచ్చిందా? ఓకేనా? అంటే ఈ సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఎర్రగంగిరెడ్డి